హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి చాలా తక్కువ ధరలో సిటీలో 1 BHK, 2 BHK, 3 BHK సేల్లో వచ్చినాయండి. మనకి ఇక్కడ 14 లక్షల నుంచి 75 లక్షల వరకు ఈ ఫ్లాట్స్ అయితే సేల్లో ఉన్నది. సో ఇట్ వాజ్ డెవలప్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో మనకి హైడ్రా ఎఫెక్ట్ కానీ లేదంటే ఇంకేదైనా ఫర్దర్గా అయితే మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళే అప్రూవల్ ఇచ్చింది, గవర్నమెంట్ వాళ్ళే డెవలప్ చేసింది ఇది. సో ఇదైతే 1 BHK, 2 BHK, 3 BHK అయితే సెల్ ఉన్నాయి. 1 BHK అయితే 14 lakhs, 2 BHK అయితే 22 lakhs, 3 BHK అయితే అందులో మనకి 54 lakhs నుంచి 75 lakhs వరకు అయితే సెల్ ఉన్నాయి. సో స్లైట్లీ నెగోషియబుల్, ఫిక్స్డ్ ఏం కాదు. సో ఒకసారి చూద్దాం దీని డీటెయిల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఒకసారి చూడండి, రోడ్స్ కూడా చూడండి ఎంత వైడ్గా ఉన్నాయి. ఇది 40-60 రోడ్స్ సైజెస్ అయితే మనకి వేరే వెంచర్లు ఎక్కడైనా చూసినా మనకి ఏంటంటే అపార్ట్మెంట్స్లో అక్కడ మనకి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. రోడ్స్ అయినా, కార్ పార్కింగ్ అయినా, మనకి ఎమ్యూనిటీస్ కూడా ఏదో వాళ్ళ నామకే ఉంటాయి. బట్ ఇక్కడైతే మనకి చాలా లగ్జరీస్గా ఉంటాయి. ఒకసారి ప్లే గ్రౌండ్ చూడండి, ఇది అరౌండ్ ఒక 2 acres వరకు ప్లే గ్రౌండ్ ఖాళీ. సో చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ అది. సో ఇట్లా ప్రతి ఒక్కటైతే కొంచెం చూసి పెట్టారు. ఈ పిల్లర్ కూడా చాలా స్టాండర్డ్ పిల్లర్స్. సో లోపల మనకి ఉన్న ఇంటీరియర్ బట్టి ఇక్కడ రేట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకోసారి మనం అయితే ఈ లొకేషన్ అయితే ఇక్కడ ఇది పోచారం విలేజ్ లో ఉంటుంది. ఇది మనకి ఇన్ఫోసిస్ పోచారం, ఇన్ఫోసిస్ నుంచి 2 kilometers ఉంటుంది. ఉప్పల్ నుంచి అయితే ఇప్పుడు నేను ఒకటి 3 BHK సేల్ ఉందన్నది, ఇది కార్ పార్కింగ్. సో కార్ పార్క్ పెట్టిన తర్వాత కూడా మనకు అంత స్పేస్ వస్తుంది. సో నేను ముందు కూడా నేను ప్లాట్ కూడా చూపిస్తాను, ఎంత ఉంది ఎట్లా ఉంది అని చెప్పేసి. ఒకసారి అయితే ఇది ఒకసారి విజువల్ అయితే క్లియర్ కట్గా ఒకసారి చూడండి అయితే. సో ఇది ఇక్కడ వస్తుంది, ఉప్పల్ నుంచి ఒక 10 kilometers వస్తుంది మనకి. ఇక్కడైతే మనకి ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ వరకు ఒక 4-5 kilometers వస్తుంది, గట్కేసర్ ఓఆర్ఆర్ నుండి. సో మనకి ఈ నియర్ బై అయితే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మనకు 10 కాలేజెస్ వరకు ఉన్నాయి. సో హాస్పిటల్స్ కూడా నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఒక ఫ్యామిలీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ప్రతి ఒక్కటి నియర్ బై ఉన్నాయి. సో ఎంత లాంగ్ ఫోన్ అవసరం అయితే లేదు. మనకు ఒక్కసారి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు నారపల్లి వరకు మనకి స్కైవే కంప్లీట్ అయిపోతే మొత్తం దీనికి మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో ఇది 3 BHK మనం చూస్తున్నది. ఇదైతే మనకి 72 lakhs అలా చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ ఇది. సో మంచి ఇది మనకి ఏంటంటే 1600 SFT వస్తుంది మనకి 3 BHK అయితే విత్ కార్ పార్కింగ్. సో బాగుంటుంది. ఇప్పుడు మనకైతే ఈ సిటీలో 60 lakhsలో 50 lakhsలో రావాలంటే ఇక్కడైతే 3 BHK అయితే అంత రాదు. సో ఇక్కడైతే మనకి ఇలా ఉన్నాయి రేట్స్ అయితే. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఇంకా ఎందుకంటే ఇది కొంచెం క్లారిటీగా లేదు వీడియో అయితే, ఇంకేమైనా క్లారిటీగా వీడియో కావాలనుకుంటే నేను పర్సనల్గా వెళ్ళి మళ్ళీ ఒకసారి షూట్ చేస్తాను. ఇంతవరకు ఓల్డ్ వీడియో ఉంటే దీన్ని నేను అటాచ్ చేసి జస్ట్ ఎడిట్ చేసి నేను దీనికి యాడ్ చేసి పంపిస్తున్నాను అయితే. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇది ఇక్కడ ఏంటి అనేది మీకు ఒకసారి లాస్ట్లో కూడా మీకు సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. మనకి సూపర్ మార్కెట్ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుంది. సో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అయితే చాలా వరకు తెలిసి ఉంటుంది ఏంటి అనేది. పోచారము మనకి ఉప్పల్ నుంచి 10 kilometers, ఇది వరంగల్ హైవేకి ఒక 1.5 kilometers వస్తుంది వాకబుల్ డిస్టెన్స్లో వరంగల్ హైవే. సో ఇదండి మనకి లోపల మనకి ఇది ఉన్న 3 BHK ఇది ఒకటి సేల్లో ఉంది. ఇది మనకి 54 lakhs చెప్తున్నారు. లాస్ట్ ఫైనల్గా 52 కానీ 53 కానీ ఇవ్వచ్చు. 3 bedrooms ఉంటాయి, ఒకటి హాల్ ఉంటుంది, టీవీ యూనిట్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కబోర్డ్స్ ఉన్నాయి. సో రెడీ టు మూవ్. ఇంకా లోపల మనకి ఫినాన్షియల్గా ఇంకా మనకి ఇంటీరియర్ వర్క్ ఇంకా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు దీనికైతే. సో ఇక్కడైతే మోస్ట్లీ ఇక్కడ సరౌండింగ్స్లో మనకి ఇదే స్పేస్లో ఇదే SFT తోటి అయితే మనకు బయట అయితే 70-80 lakhs 1 year వరకు నడుస్తుంది. బట్ ఇది ఏంటంటే ఇక్కడ ఇది ఛాన్స్ ప్రాపర్టీ. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీన్ని మనం వితౌట్ థింకింగ్ మీరు గో ఫార్వర్డ్ అండ్ యూ కెన్ బై ఇట్. సో ఇదండి. ఇది మనకి చూస్తున్నది మన 3 BHK ఫ్లాట్. ఇది 3 bedrooms ఉంటాయి, ఒకటి హాల్, టీవీ యూనిట్, ఇక్కడ మనం చూస్తున్న కిచెన్, పూజా రూమ్ ఉంటుంది, ఇది వాల్ సీలింగ్ తోటి ఉంటుంది. సో ఇది అర్జెంట్ సెల్ ఉంది, ఎవరైనా కావాలనుకుంటే మాత్రం కాల్ చేయొచ్చు. సో మనకైతే ఈ ప్రాపర్టీకి మనం ఇన్ని lakhs పెట్టి తీసుకుంటున్నాం కాబట్టి
మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వేరే వెంచర్లతో దీంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి వాటర్ ప్రాబ్లం ఉండదు, పవర్ ప్రాబ్లం ఉండదు. రోడ్స్ కూడా మన ఇందాక నేను ఒకటి క్లోజప్లో చూపించాను. సో మనకి ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది చెప్పేసి. సో వేరే మన వెంచర్లో వేరే అపార్ట్మెంట్స్లో చూస్తే ఇంత ఉండదు, చాలా కంజెస్టెడ్ ఉంటుంది. సో మన ఇక్కడైతే మనకి మంచి చాలా స్పేసెస్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి సరౌండింగ్స్లో కూడా ఒకసారి చూడండి. మనకి 2 కిలోమీటర్స్ అంతే, వరంగల్ హైవే నుంచి 2 కిలోమీటర్స్. ఎంజిఆర్ మాల్ అంటారు దాన్ని, అక్కడ మాల్ ఉంది. అక్కడ నుంచి ఇటు వరకు ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఈ స్కూల్స్ కూడా మన నియర్ బై ఉంటుంది. అన్ని ఎంత అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ. మనకి ఓఆర్ఆ నుంచి ఇక్కడ వరకు నేను అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మన కుప్పం నుంచి 10 కిలోమీటర్స్ అంటే. సో ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్. ఇక్కడ మనకైతే 460 acres లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఒక 50,000 ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు. సో టోటల్ కెపాసిటీ 3 lakhs ఎంప్లాయీస్ అది. సో ఈ వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఇట్లా ఉంటుందని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. మనకు ఒకసారి వన్స్ ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు స్కైవే కంప్లీట్ అయిపోతే దీనికి అప్రిషియేట్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. So this is what I want, one good property share with you guys. Thank you for watching. Meet in the next video. Until then, bye bye guys.